శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. మీనరాశి. ఈ మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం అక్టోబర్ నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులందరికీ 3 ముఖ్యమైన సూచనలు. నెలకి 2 సార్లు జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర పరిహార హోమాలు, మన టారో రీడింగ్లో చెప్తున్న పరిహారాల హోమాలు ఈ నెలలో అక్టోబర్ నెల 2వ భాగంలో జరిగే హోమాలు 19వ తారీఖు జరుగుతాయి. ఉదయం లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి. ఈ పూజలలో ప్రధానంగా లక్ష్మీ అమ్మవారి నుంచి ధన్వంతరి ఆరోగ్యప్రద ధన్వంతరి నుంచి పూజ చేయడం జరుగుతుంది. 20వ తారీఖు రేపు అమావాస్య, అందరూ లక్ష్మీ పూజ చేసుకోండి. 22వ తారీఖు నుంచి కార్తీక మాసం ప్రారంభం. ఈ కార్తీక మాసం నెలంతా కూడా మన దేవప్రసన్న కార్యాలయంలో మహాకామేశ్వరి పీఠంలో సామూహికంగా ఇందులో పాల్గొనే అందరి శ్రేయస్సు కోరుతూ మహాలింగార్చన 365 లింగాలతో కూడినటువంటి మహాలింగార్చన రుద్రాభిషేకాలు జరుగుతాయి. వీటికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి. దీనిలో ఎవరైనా పాల్గొనవచ్చు. విధానాల కోసం, విధి విధానాల వివరాల కోసం స్క్రీన్లో ఉన్న నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. వివరాలు చెప్తాను నేను. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. టెంపరెన్స్, 6 ఆఫ్ వ్యాండ్స్, 7 ఆఫ్ సోర్డ్స్. కర్మఫలం అనేది ఎవరైనా అనుభవించాలి. మనం తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా ఎవరైనా ఇబ్బంది పెట్టామా, పెడుతున్నామా, పెట్టబోతున్నామా, పెట్టే ఆలోచన ఉందా అనేది గుర్తించాలి. దాని యొక్క ఫలితం మనం వెంటాడుతుంది. ఏ పని చేసినా కానీ ఆచితూచి వ్యవహరించాలి. ఇప్పుడు అయిపోతుంది కదా, ఇప్పుడు గడిచిపోతుంది కదా అని చెప్పి మనం ఏదో చిన్న పనులు, పొరపాటు పనులు చేస్తే దానికి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. ఉద్యోగాల్లో ఏమనట్లేదు కదా, మేనేజర్ సడన్గా లీవ్ పెట్టేయడం, లేకపోతే కంప్యూటర్కి అవే ఉండడం, వర్క్ ఫ్రమ్ హోమ్లో 2-3 గంటలు సినిమాకి వెళ్ళిపోవడం, ఇలాంటి పనులు చేయడం వల్ల ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది. లోన్ దొరుకుతుంది కదా, క్రెడిట్ కార్డు మనం స్వైప్ చేసి డబ్బులు తీసుకుంటూ పోయామంటే పేమెంట్ చేయడానికి మొత్తం అనుభవంకోవాల్సి వస్తుంది. ఇలా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న నిర్లక్ష్యాల మూలంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఈ 15 రోజుల్లో కనబడుతుంది. అందువల్ల అలాంటి పొరపాట్లు జరిగినాయా, ఎవరికైనా సంతకాలు పెట్టామా, చీట్లు పట్ల షూడి సంతకం పెట్టామా, వాళ్ళు పేమెంట్లు చేస్తున్నారా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అందువల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇబ్బంది పడకుండా చూసుకోండి. తొందరపడద్దు. స్పాట్లో నిర్ణయం తీసుకుని చేసేయాలనుకోవద్దు. 4 రోజులు సెలవులు వస్తున్నాయి, సడన్గా ఊరు వెళ్ళిపోదాం, తిరుపతి వెళ్ళిపోదాం అని చెప్పి ఎలాగోలా వెళ్ళిపోవాలి. ఇలా తొందరపడకుండా నిదానంగా ఆగి కంగారు పడకుండా చూసుకోండి. తొందరపడద్దు దేనికి కూడా. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ జడ్జ్మెంట్, ప్రజెంట్ 4 ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ 5 ఆఫ్ సోర్డ్స్. నిర్ణయం తీసుకోవడం ఒక ఎత్తు, తీసుకున్న నిర్ణయాన్ని అమలుపరచడం ఇంకొక ఎత్తు. ఎవరైనా కానీ, ఏ విషయమైనా కానీ, మన విషయమా, మన వాళ్ళ విషయమా, ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్న దానికి స్టిక్ అయి ఉండడం అనేది అంత ఈజీ కాదు. మీ గతంలో ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాన్ని ఎలా అమలుపరచాలి తెలియని అయోమయ స్థితి. ప్రస్తుతం వచ్చేసరికి బిజీ 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 ప్యాకప్ అయిపోతారు. ఆలోచనలో బిజీయా, పనుల్లో బిజీ అంటే 2. మనసు ఎటు పోదు, దేని మీద దృష్టి స్థిరం పెట్టలేరు. ఇబ్బందులు ఉంటాయి, ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. మీకు 20వ తారీఖు దగ్గర ఇలాంటిది ఉంటుంది. 20వ తారీఖు తర్వాత క్రమక్రమంగా మీరు సర్దుకుంటారు. ఫ్యూచర్ కార్డు 5 ఆఫ్ సోర్డ్స్ వస్తుంది. బాగుంది, పర్వాలేదు, సక్సెస్ వస్తుంది. కోరుకొని పనులు చేయగలుగుతారు. అనుకున్న వాటిలో మీరు విజయం పొందుతారు. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 5 ఆఫ్ కప్స్, సామాజికంగా 9 ఆఫ్ సోర్డ్స్. తెలియని వైరాగ్యం, నిర్లిప్త, నిస్పృహ కొనసాగుతూ ఉంటాయి. శనిగ్రహ ప్రభావం మీద తీవ్రంగా ఉంది. ఒకసారి మీ జాతకం చూపించుకొని ఏమైనా పరిహారాలు చేయించుకోండి. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఏమీ చేయబుద్ధి కాదు. ఎవరైనా మాట్లాడుతున్నా కానీ ఇరిటేటింగ్గా ఉంటుంది. 10 మంది సలహాలు చెప్పే మనిషి ఒకటి చేసి సలహా వినాలంటే తట్టుకోలేడు. ఒక 20 ఏళ్ళు ఉద్యోగం చేసినప్పుడు సడన్గా ఒక 2 నెలలు ఖాళీగా ఉంటే భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. పొద్దున్న లేచి 9 గంటలకు హడావుడిగా ఆఫీస్ పరిగెట్టి సాయంత్రం రాత్రి 8 గంటలకు వచ్చే మనిషి ఇంట్లో కొంచెం టీవీ చూడాలంటే పిచ్చెక్కిపోతుంది. అలాంటి పరిస్థితి ఉంటుంది. తెలియని ఒక శూన్యత ఏర్పడుతుంది. మీకు 21వ తారీఖు దాకా అలాగే ఉంటుంది. తర్వాత నెమ్మదిగా మీరు సర్దుకుంటారు. సామాజికంగా బంధాల్లో ఎవరితో మనం ఎంత ఉండాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఎవరు బరువు మనం తీసుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి విషయం ఆలోచించుకొని అనవసరం భారాలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కొత్త బంధాలు బలపడతాయి, కొత్త పరిచయాలు పడుతూ ఉంటాయి. బాగుంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. ఉద్యోగంలో ఎవరన్నా టెంపరీగా ఉన్న, లేకపోతే మీకు
ఏమైనా ఈ ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నా కానీ వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది, జాబ్ కన్ఫర్మేషన్ ఉంటుంది, బాగుంటుంది, స్థిరమైన ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి అంటే 9 ఆఫ్ కప్స్. ప్రయత్నం చేయండి, ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ చేసి నోటీస్ పీరియడ్లో ఉంటే పాత వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని కంటిన్యూ అవ్వమనే అవకాశం ఉంటుంది. లేదు ఇంతకుముందు మీరు జాబ్ చేసి మేనేజర్, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు, ఇలాంటి అవకాశం ఉంటుంది, బాగుంటుంది. వ్యాపారం చేసేవాడికి రావాలి 10 ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు, వ్యాపారం చేసేవాడికి ఇబ్బంది ఏమి ఉండదు, బిజినెస్ బ్రహ్మాండంగా సాగుతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్ చేసేవాడు ఎవరైతే ఉంటారో, అంటే తండ్రి కొడుకులు అందరూ కలిసి ఒకే చోట వచ్చి బిజినెస్ చేసేవాడు ఎవరైతే ఉంటారో, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళకి కూడా చాలా చాలా వృద్ధి కలుగుతుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. కొంత అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఆర్థికంగా మీకు ఇబ్బందులు ఉంటాయి, రావాల్సింది ఇవ్వాల్సింది అడ్జస్ట్మెంట్ అవ్వక కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు, బాగుంటుంది. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 5 ఆఫ్ పెంటికల్స్. మీ మనసులో నుండి బాధ, భావం, ఉద్దేశం షేర్ చేసుకోండి, సహాయం తీసుకోండి, సలహాలు తీసుకోండి, సహాయం చేయండి. ఎదురు వాళ్ళకి సహాయం చేయాలి, మీరు సహాయం తీసుకోవాలి. షేర్ చేసుకోండి, మీ ఫీలింగ్ షేర్ చేసుకుని సపోర్ట్ తీసుకోండి. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ఫూల్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ కప్స్. మగవారు రీస్టార్ట్ లైఫ్లో ఏదో చేయాలనుకుంటారు, అయితే మీకు మొట్టమొదటి మీకు చెప్పాను, మన కర్మని వెంటాడుతూ ఉంటుంది. తెలియజేసిన పొరపాటు దాని ప్రభావం మన మీద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏదో ఉంటుంది. ఈ సమయంలో మీకు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో ఇబ్బందికరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సహాయం తీసుకోండి, సలహాలు తీసుకోండి, పక్కవాడు చెప్పే సలహాలు పాటించండి. మన కర్మ అనేది చెద్దన్నం కూడా భుజం మీద వేసినట్టు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా. అయితే డివైన్ సపోర్ట్, భగవంతుడు సహాయం తీసుకొని సూర్యుడిని ఆరాధన చేయండి, మీ కులదేవత పూజ చేసుకోండి, సరైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆడవారికి సంబంధించి మాట దూకుడు, మాట జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, అనవసర విషయాలు తింటూ తలదొచ్చద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు. మేము ఆటే వినాలి అని చెప్పి భావన మీరు ఉంటే పొరపాటు. ప్రతి వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉంటుంది, ఎవరి ఫీలింగ్స్ ఎవరి బాధలు వాళ్ళకి ఉంటాయి. ఎదుటి వాళ్ళ భావాలకు గౌరవం ఇవ్వాలి, అది చేయాలి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవు, స్తబ్దంగా కాలం భారంగా గడిచిపోతూ ఉంటుంది. మెకానికల్ లైఫ్ లాగా ఉంటుంది తప్ప పెద్ద జాయ్ఫుల్గా ఏమి ఉండదు. సంతానపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. 19-20 తారీఖున ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదో శుభవార్తలు వింటారు, బాగుంటుంది. విద్యార్థుల పిల్లలకి సామాన్యంగా ఉంటుంది, వాస్తవంలో జీవించడం తొందరపడదు. దీనికి కూడా నక్షత్రాల వారికి తీసుకుంటే పూర్వభద్ర 4 పాదం వాడికైనా ఉంటుంది, ఎంప్లస్. ఉత్తరాభద్ర వాడికైనా ఉంటుంది. 8 ఆఫ్ పెంటికల్స్. రేవతి వాడికైనా ఉంటుంది. 8 ఆఫ్ కప్స్. మంచి ఫలితాలని కూడా ఈ పూర్వభద్ర వాళ్ళకి ఉన్నాయి. ప్రశాంతమైన జీవితం ఉంటుంది, హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు, పీస్ఫుల్గా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల లాభాలు కలుగుతాయి, గౌరవప్రదంగా ఉంటుంది. పూర్వభద్ర వాళ్ళు, ఉత్తరాభద్ర వాళ్ళు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు, ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ప్రశాంతమైన జీవితం వస్తుంది, అనుకూల వాతావరణం ఏర్పడుతుంది, క్రమక్రమంగా అన్ని చదువుకుంటూ ఉంటాయి, మీకు బాగుంటుంది. ఈ నెగిటివ్ ఫలితాలు కూడా రేవతి వాళ్ళకి ఉన్నాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు తెలియదు. వయోమయ స్థితి, స్తబ్దత, శనిగ్రహ ప్రభావం తీవ్రంగా ఉంది. పరిహారం తర్వాత చూద్దాము, కానీ శని జపం చేయించుకోండి. మీరు పరిహారం ఏం చేసుకోవాలి? పూర్వభద్ర వాడు ఏం చేయాలి? క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మాతంగ్యం వారిని ఆరాధన చేయండి. ఉత్తరాభద్ర వాడు ఏం చేయాలి? నైట్ ఆఫ్ సోర్డ్స్. వీరభద్రుని ఆరాధన చేయండి. రేవతి వాళ్ళు ఏం చేయాలి? డెత్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ కప్స్. మీరు ఇచ్చిన సాధనలో ఏదైనా పొరపాటు జరుగుతుందో చూసుకోండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్యం, సంతాన వృద్ధి కోసం సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, బాగుంటుంది. మంగళవారం ఉపవాసం ఉండడం. ఈసారి 21వ తారీఖు అమావాస్య మంగళవారం అయింది, ఆ రోజు విధిగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారాలను కూడా మనకి 19 జరుగుతాయి, కష్టం వస్తుంది. చూడండి, శుభం.